మీకు తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అంటే నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్స్ ఏవేవి అవి ఎలా తెలుసుకోవాలని మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ మీరు సెర్చ్ బార్లో తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ టైప్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన వెంబడే ఫస్ట్ వచ్చేదే తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్ లింకు, దానిపైన క్లిక్ చేయండి. ఓకేనా? తర్వాత ఈ డాష్బోర్డ్ వస్తుంది. దీంట్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ, ఈసీ, సర్టిఫైడ్ కాపీస్ ఇవన్నీ మనము సెర్చ్ చేయవచ్చు. అలాగే సర్టిఫైడ్ కాపీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు బై పేయింగ్ ఏమంటారు ఫీజు పే చేసి. ఓకే, అయితే ఒక 5 years బ్యాక్, అంటే 5 years ముందు ఈ ఈసీ లేకుంటే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ సెర్చ్ చేయాలని అనుకుంటే కనుక మనం డైరెక్ట్ ఈ లింక్ పైన క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అయ్యేది. కానీ ఒక 1.5 year నుంచి ఏంటంటే ఇవి మనము ఈసీ లేక ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ చూడాలని అనుకున్న, సర్టిఫైడ్ కాపీస్ డౌన్లోడ్ చేసుకోవాలని అనుకున్న మనము యాజ్ అ సిటిజన్గా ఈ వెబ్సైట్లో మనం లాగిన్ అయి ఉండాలి. ఓకేనా? అయితే ఆ లాగిన్ ఎలా అవ్వాలి, దాని ప్రొసీజర్ ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. దీనిపైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ టైప్లో మీకు ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది చూడండి. దాంట్లో డిపార్ట్మెంట్, సిటిజన్, స్టాంప్ వెండర్. అయితే మనం సిటిజన్గా లాగిన్ అవ్వాలి, అంటే రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ చూడండి న్యూ రిజిస్టర్, దీనిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది ఫర్ సిటిజన్ ఓన్లీ. ఇక్కడ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత మీరు ఈ పాస్వర్డ్, దీనికోసం ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. తర్వాత క్యాప్చా టైప్ చేసి రిజిస్టర్ బటన్ పైన క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ టైప్ చేసేస్తే మీరు యాజ్ అ సిటిజన్గా ఈ వెబ్సైట్కి రిజిస్టర్ అయినట్టు. ఓకేనా? నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్ పైన క్లిక్ చేసేసి ఎంటర్ అవుతాను. ఓకేనా? ఇక్కడ నా ఫోన్ నెంబర్, తర్వాత పాస్వర్డ్ ఆల్రెడీ టైప్ చేసి ఉంది. ఓకే, సిటిజన్. ఆ తర్వాత ఈ క్యాప్చా టైప్ చేయండి. టైప్ చేసేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి. ఆ తర్వాత సిటిజన్ సర్వీస్ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఈ స్టాంప్స్, పేమెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ అదర్స్ పర్పజెస్, మార్కెట్ వాల్యూ సెర్చ్, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ, జీపీ సెర్చ్, డ్యూటీ ఫీ క్యాల్కులేటర్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, ఈసీ, సర్టిఫైడ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది అని రాశారు. హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అండ్ స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఇక్కడ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఎలా సెర్చ్ చేయాలనేది చూపించబోతున్నాను. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్, మండల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి డ్రాప్ డౌన్ లిస్ట్లో నుంచి. అయితే ప్రస్తుతం నేను వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి, వీడియో చేస్తున్నాను కాబట్టి వనపర్తి డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏ డిస్ట్రిక్ట్ అనేది చూపించవచ్చు, దానికి పర్లేదు కానీ నేను. ఓకే, ఆ తర్వాత మండల్ వనపర్తి, విలేజ్ వచ్చేసి విలేజ్ కూడా ఈ మండల్కి సంబంధించిన విలేజెస్ అనమాట. లైక్ ఇప్పుడు వనపర్తి టు శ్రీరంగ, రేవల్లి అనుకోండి, రేవల్లికి సంబంధించిన విలేజెస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా? అలాగే ప్రస్తుతం నేను వనపర్తి మండలి తీసుకుంటున్నాను. వనపర్తి మండలి యొక్క విలేజెస్ ఇవన్నీ. ఓకేనా? రైట్. తర్వాత ఏం చేయాలి, ఇవి సెర్చ్ క్రైటీరియా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెర్చ్ క్రైటీరియా వార్డ్ బ్లాక్ వైజ్ మీకు కావాలన్నా, టౌన్ సర్వే నెంబర్ వైజ్ కావాలన్నా, రెవెన్యూ సర్వే నెంబర్ వైజా, సర్వే నెంబరా, వార్డ్ వైజ్ డీటెయిల్స్ కావాలా, సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్స్ కావాలా. నేను చెప్పేది ఒకటే, సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని దాంట్లో అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఆల్ టైప్ ఆఫ్ క్రైటీరియాస్ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకేనా? ఆ తర్వాత సబ్మిట్ బటన్ నొక్కితే కనుక మీకు నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఆ విండో మీకు చూపిస్తాను. ప్రస్తుతం నేను ఏ విలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనేది మీకు ఇప్పుడు దీంట్లో చూపించట్లేదు. ఓకే, నేను ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ విలేజ్కి సంబంధించిన ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్
సర్వే నెంబర్స్, ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్స్, ప్రాపర్టీస్ కాకూడదు కానీ సర్వే నెంబర్స్ అంటాం. ఓకేనా. లైక్ సర్వే నెంబర్ 16. కొన్నిసార్లు బై సర్వే నెంబర్స్ కూడా ఉంటాయి, సబ్ సర్వే నెంబర్స్ కూడా ఉంటాయి, ప్లాట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేసి ఉంటారనమాట. కొన్ని ఆ సర్వే నెంబర్లో పర్టికులర్ ప్లాట్ కూడా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ కింద వచ్చి ఉంటాయి అన్నమాట. అయితే వాటికి సంబంధించిన టోటల్ ఎక్స్టెంట్ ఎంత, 150 స్క్వేర్ యార్డా, లేకుంటే మొత్తం సర్వే నెంబర్ ఉంటే కనుక 4 ఎకర్సా 5 ఎకర్సా. ఓకేనా. కొన్ని ఎలా ఉంటాయంటే సర్వే నెంబర్స్ లేకుంటే ప్లాటు ఈ కోర్టు ద్వారా కోర్టులో కేసు నడుస్తుంటాయి కదా, వాటిని కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా అంటే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ కింద పెట్టి ఉంటారు. ఆ కోర్టు ఆ కేసు ఎలా అంటే గవర్నమెంట్కి తర్వాత ప్రైవేట్ ఓనర్స్కి మధ్యలో జరుగుతున్న కేసులు ఉంటాయి కదా, అలాంటివి వీటిలో పెట్టి ఉంటారు. లేకుంటే కొన్ని డిస్ప్యూటెడ్ ఫ్యామిలీ డిస్ప్యూటెడ్లో ఉన్న కేసు ప్రాపర్టీస్ కూడా దీంట్లో పెట్టి ఉంటారు. తద్వారా ఏంటంటే కొనేవాళ్ళు జాగ్రత్త పడతారు అనమాట. ఓకేనా. ఓకే. ఇప్పుడు 16 సర్వే నెంబర్ 16 టోటల్లీ గవర్నమెంట్ ల్యాండ్ అనమాట. ఇక్కడ ల్యాండ్ ఎక్స్టెన్షన్ అనేది మెన్షన్ చేయలేదు, కానీ ఎంత ల్యాండ్ ఉంటే కనుక అంత మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అని అర్థం అనమాట. 18, 20, 21, 26, 33, 42 అలాగా ఈ మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఓకేనా. కాబట్టి మీరు వెంచర్లో లేక ఇండివిజువల్ ప్లాట్ ఎవరి దగ్గర నుంచి కొంటున్నా ఆ డాక్యుమెంట్లో లేకుంటే ఆ వెంచర్ బ్రోచర్లో లేకుంటే ఆ వెంచర్ వాళ్ళ లింక్ డాక్యుమెంట్లో సర్వే నెంబర్స్ మెన్షన్ చేసి ఉంటారు. ఓకేనా. ఆ సర్వే నెంబర్సు ఈ విధంగా నేను చెప్పిన విధంగా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్టులో వచ్చి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే కనుక ఆ వెంచర్ వాళ్ళు వాళ్ళ బ్రోచర్లో లేకుంటే వాళ్ళ లింక్ డాక్యుమెంట్స్లో మెన్షన్ చేసిన సర్వే నెంబర్సు ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో ఉంటే మీరు అస్సలు ఆ ప్రాపర్టీస్ కొనకండి, ఆ ప్లాట్ కొనకండి, ఆ ల్యాండ్ కొనకండి. ఓకేనా. దీంట్లో లేకపోతే కనుక కొనొచ్చు. ఓకేనా. ఇంకా దాంట్లో కూడా కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి, కాదనను. కొన్ని దీంట్లో చూయించి ఉండరు, ఉంటాయి. కొన్ని ఎలా అంటే డబుల్ రిజిస్ట్రేషన్ జరిగి ఉండొచ్చు. ఓకేనా. లేకుంటే కనుక జీపీఏ ఉండొచ్చు, మోర్టిగేజ్ అయి ఉండొచ్చు. మోర్టిగేజ్ అయిన ప్లాట్లు అయితే మనం కొనలేము కూడా, కొనకూడదు కూడా. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ కోర్టులో మన బ్యాంక్లో ఉండి ఉంటాయి. ఓకేనా. కాబట్టి ఏంటంటే మీరు డబ్బు పెట్టి కొంటున్న ప్లాట్లు లేకుంటే కనుక ప్రాపర్టీసు కొనే ముందు ఈ యొక్క ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్లో వచ్చేసి ఆ సర్వే నెంబర్సు, ఆ ప్లాట్ నెంబరు అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. తద్వారా మీ విలువైన డబ్బుని ఆదా చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, అలాగే కాపాడుకోవచ్చు. ఓకేనా. జాగ్రత్త. మీ చెప్పింది అర్థమై ఉంటుంది. ఓకేనా. మళ్ళీ ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ ఇలా చేసుకోవాలని ఏమైనా డౌట్ ఉంటే కనుక వీడియోని రిపీట్ చేసి చూడండి, రివైజ్ చేసి చూడండి. మీకు వీటికి సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు ఫోన్ చేయొచ్చు. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ.